ఈరోజు మీతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై షేర్ చేసుకోబోతున్నాను. మామూలుగానే ఫ్రై అంటేనే ఎక్కువ ఆయిల్ వేసి చేసుకుంటాం, అందులో నాన్ వెజ్ అంటే ఇంకా ఎక్కువ ఆయిల్తో చేసుకోవాలి. కానీ ఈరోజు నేను కొంచెం ఆయిల్తో డ్రీ ఫ్రై లాంటి చికెన్ ఫ్రై మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పావు కిలో చికెన్ తీసుకొని క్లీన్గా కడిగి బౌల్లో పెట్టుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ తగినంత, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్. ఇవన్నీ పావు కిలో చికెన్కి సరిపడా క్వాంటిటీస్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 30 మినిట్స్ ముందు నానబెట్టుకున్న చికెన్ అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. చికెన్ 30 మినిట్స్ నానబెట్టాం కదా, అందులో ఉన్న జ్యూసీ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో మిక్స్ అయితే ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. నాకు ఈ చికెన్ ఉడకడానికి 10 to 13 మినిట్స్ టైం పట్టింది. మధ్య మధ్యలో చికెన్ అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో